ఏం చెప్తున్నారు నాకైతే అర్థం కావట్లా. అంటే ఈ మన లడ్డు అంటే మళ్ళీ ఇప్పుడు ఏదో మన ఎండోన్మెంట్ యాక్ట్లు యాక్ట్లు అన్ని మనకు తెలియదు కదా. ఎండోన్మెంట్ యాక్ట్లు ఇవన్నీ మన ఇప్పుడు తిరుమల ఆయన ఎండోమెంట్ ఈ ధార్మిక ఏదైతే ఈ పాలక మండళ్ళు దాన్ని వ్యతిరేకిస్తున్నట్టు నాకు అనిపిస్తుంది. భక్తులు నడపాలి కానీ రాజకీయ నియామకాలు ఉండొద్దు అన్నది ఆయన అఖిల భారత హిందూ మహాసభ నుంచి ఆయన చెప్పిన కాన్సెప్ట్ లో మంచి. ఎందుకంటే ఇప్పుడు పాపం తెలుగుదేశం పార్టీ ఆస్థాన విద్వాంస ఛానల్ చైర్మన్ ఇప్పుడు దీనికి చైర్మన్ కదా టీటీడీకి. కరెక్ట్ ఆయన చెప్తుంది ఆ విషయాన్ని. ఓకే, దాని గురించి ఏమట్లేదు. శాస్త్రి గారు నేనేమంటాను అంటే శాస్త్రి గారు చాలా పెద్దవాళ్ళు. నేనేమంటున్నాను ఇక్కడ ఒక విషయం. ఇప్పుడు తిరుమల లాంటి దాంట్లో అసలు జంతువుల కొవ్వు గానీ లేదంటే మీరు అన్నట్టు కల్తీనే కానీ అలాంటి కలిపి దేవుడికి పెట్టేటటువంటి అవకాశం ఉండదు కదా. అది కదా మనం డిస్కస్ చేయాల్సింది. ఎందుకంటే 3 టెస్టులు చేస్తే తప్ప ఆ నెయ్యిని లోపలికి యాక్సెప్ట్ చేయదు. అది కూడా ఒక ట్యాంకర్ లో NABL నేషనల్ అక్రిడేషన్ బోర్డు ల్యాబ్ సర్టిఫికెట్ వచ్చిన తర్వాత పైకి అలౌ చేస్తారు. ఆ ట్యాంకర్ లో 3 అరలు ఉంటాయి. ఆ 3 అరల్లో 3 శాంపిల్ తీసుకుంటారు. ఒక 3 శాంపిల్ మిక్స్ చేస్తారు. చేసి ఫారెన్ యానిమల్ టెస్ట్, వెజిటేబుల్ ఆయిల్ టెస్ట్, మాయిశ్చర్ కంటెంట్ టెస్ట్, ఈ 3 టెస్టులు చేయడానికి 2 గంటలు పట్టింది. తిరుమలలో పైనే ఉంది ల్యాబ్. ఈ చేసిన తర్వాత మాత్రమే యాక్సెప్ట్ చేస్తారు. అది ఒక రోజుతో అయ్యేది కాదు, రోజు ఇదే ప్రొసీజర్. సో జగన్ గారు ఉన్నప్పుడు 18 సార్లు రిజెక్ట్ చేశారు. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు 14 సార్లు రిజెక్ట్ చేశారు. సో ఇవి జరగడానికి అవకాశం లేదు సార్. మన దేవుణ్ణి మనం అవమానించుకోవద్దు. రాజకీయాల్లోకి దేవుణ్ణి లాగి 140 కోట్ల హిందువుల ఆరాధ్య దైవాన్ని నేను కల్తీ నెయ్యి పెడితే దేవుడు తిన్నాడు, ఈ ప్రసాదం అంతా కల్తీని పబ్లిక్ అంతా తింది, ప్రజలందరూ తిన్నారు, భక్తులందరూ తిన్నారు. ఇంకొకటి ముందుకెళ్లి లక్షలట్లు అయోధ్యకు తయారు చేస్తే అయోధ్యలో మోడీ కూడా తిన్నాడు కదా. రోజు అయోధ్యలో మోడీ కూడా తిన్నాడు కదా. అప్పుడు రాష్ట్రపతి కూడా తిన్నారు కదా. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు కూడా. ఇట్లాంటి పిచ్చివాగుడు మీరు రాజకీయాల్లోకి తీసుకొని వచ్చి చెయ్యొద్దు. ఇది మహా పాపం. ఇది మేము చెప్పదలుచుకుంది. ఎవ్వరు కల్తీ నెయ్యి పెట్టడానికి అవకాశం లేదు. ఎవ్వరు కూడా ఇట్లాంటివన్నీ దేవుడికి పెట్టేటటువంటి అవకాశమే లేదు. పరమ పవిత్రమైనటువంటి వెంకటేశ్వర స్వామికి ఎవరన్నా చేయాలని ప్రయత్నిస్తే ఆ రోజే రక్తం కక్కుని వస్తారు. అది మనం చెప్పాల్సినటువంటిది. రాజకీయాలకు ఇంకా కూడా ఫ్లెక్స్లు వేసి ఓటింగ్లు పెట్టి మహా పాపం జరిగింది, ఇలా బంధువుల పాపం జరిగింది. దయచేసి ఇంకా మీరు ఆపకపోతే మొత్తం సర్వనాశనం అవుతారని మాత్రం నేను చెప్పదలుచుకున్నాను. ఇదైతే ఫైనల్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పదలుచుకున్నటువంటి అంశం. ప్రసాద్ గారు శాపాలు పెట్టే మనిషి రిపోర్ట్ చెప్పు. సోది మాట్లాడతావు. ఏ రిపోర్ట్ లో వచ్చింది? ఎప్పుడు మళ్ళీ అడుగుతున్నా. సమాధానం చెప్తావా? 2019 ప్రతిరోజు ఇదే సోది. ఎన్నిసార్లు ఏ శాంపిల్, ఏ ల్యాబ్ రిపోర్ట్ ఇచ్చింది, ఏ డైరీ ఇది? నేను సింపుల్ గా అడుగుతున్నా. సమాధానం చెప్తే ఉండమనంటే పొమ్మనంటే. ఆరిపోయే దీపానికి వెలుగెక్కులా ఉంది మీ మాటలో. అలాగే వెలుగులు ఎక్కువ ఉంది మీ దగ్గర. ఏ శాంపిల్ మీరు ఇచ్చారు? ఏ డైరీ, లేదంటే మీకు సంబంధించినటువంటి ఇక్కడ ఉంది కదా మా గుంటూరు జిల్లాలో గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏ డైరీ రిపోర్ట్ ఇచ్చింది? ఏ డైరీ శాంపిల్, ఏ రిపోర్ట్ ఇచ్చింది? మీరు కొన్ని విషయాలని డైవర్ట్ చేయడం కోసం జరుగుతున్నటువంటి తాపత్రయం పడుతున్నారు కానీ ఎక్కడ డైవర్ట్ చేయలేదు. ఈ రోజు మాజీ ఎమ్మెల్యే గారు వెంకటరెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యే రామారెడ్డి గారు గారికి నాలెడ్జ్ లేకపోతే నేనేం చేయాలి? మీరు అట్లా ఆయనకంటే వయసులో మీకేం పూర్తి అర్థమైపోయింది. మాట చెప్పడం కాదు. మాటలోనే ఉండదు, నిజాయితీ ఉండాలా, నీతి ఉండాలా. అవునవునవును, మీరు బాగా మిమ్మల్ని మించి నిజాయితీ ఈ దేశంలో ఎవరికి మీ బతుకులే అబద్ధాలతో నేను అడిగా. సిట్ రిపోర్ట్ మేము ఒక పవిత్రంగా ఒక ఎమ్మెల్యే భారతదేశంలో ప్రజాస్వామ్యంలో నేను ఒక్క నిమిషం మీరు ఇద్దరు ఆగండి. ప్రసాద్ గారు చేయలేరు. ఒక్క నిమిషం ప్రసాద్ గారు తీసుకుంది. ఒక్క నిమిషం ఏ రిపోర్ట్ అని అడిగా. దానికి ఆయన సమాధానం చెప్పండి. 2019 అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదే నెయ్యి తాలూకు ఎవరైతే కాంట్రాక్టర్లు ఉన్నారో ఎంత మందిని మార్చారో మీ దగ్గర రికార్డ్స్ ఉన్నాయా? 2019 టీటీడీ చైర్మన్ గా ఆయన అడుగు మీరే ఇచ్చారు కదా ఆ 0.5 ఛానల్కి. నేను అడిగాను. ఒక్కసారి ప్రసాద్ గారు తీసుకున్నారు. ప్రసాద్ గారు చేస్తారు.
యా ప్రసాద్ గారు. పట్టుకొచ్చారండి. నీ సప్లై చేసిన వాళ్ళు ఎంతమంది మీరు మార్చారో తెలుసా మీకు? యా. మీకు తెలుసా సార్? ఏం తెలుసు నీకు చెప్పన్నా? మీరు చేశారు కోరికత్తి డ్రామా ఆడారు, తర్వాత బాబాయ్ డ్రామా ఆడారు. డైవర్షన్ తప్ప మీకు జేబులు కొట్టేదాకా వెళ్తా. ఏదైతే టాపిక్ డైవర్ట్ చేస్తున్నారు. రాజకీయ చదరంగంలోనే డైవర్షన్ తప్ప టాపిక్ డైవర్ట్ అవుతుంది. ఒక్క నిమిషం ప్రసాద్ గారు, ఒక్క నిమిషం వెంకటరెడ్డి గారు, రామానాయుడు గారు, ఒక్క నిమిషం ప్రసాద్ గారు ప్రసాద్ గారు ఏం బతుకుతారు? ఒక్క నిమిషం వెంకటరెడ్డి గారు, ప్రసాద్ గారు ఈ మొత్తం మీరు చూసారు కదా సిట్ రిపోర్ట్